మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చదువుకున్న వాక్యంలో మనం గనుక గమనించినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమాలు, అన్యాయాలు, పాపాలు. చాలా మంది ఏం చేస్తారంటే, మనుషులు అతిక్రమాలని చేసి, పాపాలు చేసి దాచిపెడతారు. అవి ఎవ్వరు తెలవకుండా, నరమాత్రుని కూడా తెలవకుండా, వాళ్ళు చేసిన అన్ని కూడా పాపాలన్నీ కూడా, అతిక్రమాలన్నీ కూడా దాచిపెట్టుకుంటూ వస్తారు. ఎప్పటి నుంచో అట్లా దాచిపెట్టుకుంటూ వస్తున్నారు, ఇంకా అట్లనే దాచిపెట్టుకుంటూ వస్తారు. ఈ రోజులలో సమాజం అంతా కూడా చాలా వరకు ఇలా పాపాలు చేయడము, అతిక్రమాలు చేయడము, మోసాలు చేయడము, అన్యాయాలు చేయడము చేసి ఎవ్వరు తెలవకుండా కప్పి పెడతారనమాట, దాచిపెడతారు. అందుకని వీళ్ళ గురించి బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. ఇట్లా దాచిపెట్టేవారు ఉంటారనే దేవునికి తెలుసు. చేసిన దొంగతనము ఎవరు తెలవకపోవచ్చు, అది ఎవరు తెలవకుండా నువ్వు దాచిపెట్టొచ్చు. ఆడిన అబద్ధము ఎవరు తెలవకపోవచ్చు, కానీ దేవుని తెలుసు. నువ్వు చేసిన పాపము నీ భార్య తెలవకపోవచ్చు, నీ భర్తకు తెలవకపోవచ్చు, నీ పిల్లలకు తెలవకపోవచ్చు, నీ తల్లిదండ్రులు తెలవకపోవచ్చు, ఎవరు తెలవకపోవచ్చు లోకానికి. అందరు తెలవకుండా దాచిపెట్టవచ్చు. నువ్వు చేసిన నరహత్య పనులు ఎవరు తెలవకపోవచ్చు, నువ్వు చేసిన మోసాలు ఎవరు తెలవకపోవచ్చు, అన్ని ఎవరు తెలవకుండా నువ్వు సమాధి చేయొచ్చు, దాచిపెట్టవచ్చు. కానీ ఎంతకాలం దాచిపెడతావు? మనుషుల యొద్ద నుంచి నువ్వు దాచిపెట్టవచ్చు, కానీ దేవుని ఎదుట నువ్వు దాచిపెట్టలేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. బైబిల్ ఏమంటుందంటే, మనుషులు చేసే పాపాలు దాచిపెడుతున్నారు, ఎవరు తెలవకుండా కప్పి పెడుతున్నారు. చేసినన్ని కూడా ఎదుటి వారికి తెలవకుండా దాచిపెడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఈ లోక జ్ఞానం కదా విపరీతంగా. అందుకనే బైబిల్ చెప్తుంది, వాళ్ళు తల్లి గర్భంలోనే విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారంట. పాపిష్టి జనాంగం వాళ్ళు ఎట్లా ఉంటారంటే, పుట్టుకతోనే తల్లి గర్భంలోనే విపరీతమైన జ్ఞానం కలిగి ఉంటారు. లోక జ్ఞానం అది దయ్యపు జ్ఞానము, సాతాని జ్ఞానం. అది ఈ లోక జ్ఞానము. ఎంత తెలివిగా తప్పించుకుంటారు వాళ్ళు. చూడండి, మనుషులు ఎలా ఉంటారంటే, పాపము ఏ విధంగా చేయాలని ఆరాట పడుతూ ఉంటారంట. పాపం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పాపం చేయాలని ప్రయాసపడతారంట, పరిగెడతారంట. పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని ఎలా కప్పిపెట్టాలో ప్రయత్నం చేస్తారంట. ఎంత అవివేకులో చూడండి వీళ్ళు. పాపం చేసేటప్పుడేమో ఏ విధంగా చేయాలో ప్రయాసపడతారు, చేసిన తర్వాత చేసిన పాపాన్ని ఎలా కప్పిపెట్టుకోవాలో వాళ్ళు ఆలోచిస్తూ ప్రయాసపడతారంట.
ఈ లోకస్తులు ఈ విధంగా ఉన్నారు, దాచిపెడుతున్నారు. ఒక్కటి మాత్రం గమనించండి, మీరు మనుషుల ఎద్ద దాచిపెట్టొచ్చు, ఈ లోకం ఎదుట దాచిపెట్టొచ్చు, నీ తల్లిదండ్రులు ఎదుట దాచిపెట్టొచ్చు, నీ పిల్లలు ఎదుట దాచిపెట్టొచ్చు, అందరి ఎదుట దాచిపెట్టొచ్చు. లోకం నుంచి నువ్వు చేసిన పాపాలను దాచిపెట్టొచ్చు, కానీ దేవుని ఎదుట నువ్వు దాచిపెట్టలేవు. ఎందుకంటే బైబిలే చెప్తుంది, దేవుడు హృదయాలను చూస్తాడంట, మన హృదయాలను పరిశోధిస్తాడు, ఆయన అంతరంగం పరిశోధిస్తాడు అనమాట. ఆయనకి తెలుసు, మొత్తం కూడా తెలుసు. నీ హృదయంలో ఏముందో, ఏం దాచిపెట్టినావో, నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏ పాపిష్ట పనులు చేసి, ఏ అతిక్రమాలు చేసి, ఏ అన్యాయాలు చేసి నువ్వు దాచిపెట్టినావో దేవునికి తెలుసు. అవన్నీ ఏదో ఒక రోజు బయటికి తీసుకొస్తాడు. అందుకని బైబిల్లో ఒక మాట చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు. మరుగైనది బయలుపరచబడకపోదు, రహస్యమైనది. చాలా మంది ఏం చేస్తారు, అదే అతిక్రమాలు చేసి దాచిపెడతారు ఎవరు తెలియకుండా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అంట ఒక దినాన వాటన్నిటిని వెలుగులోకి తీసుకొస్తాడంట. అంధకారంలో ఉన్నవి వెలుగులోకి తీసుకొస్తాడు ఆయన. నువ్వు దాచిపెట్టిన పాపాలు, అతిక్రమాలు ఒకరోజు బయటపడతాయి, దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చిన దినాన నీవు తలదించుకోక తప్పదు. నీకు అవమానం కలుగుతుంది, నింద కలుగుతుంది, నువ్వు తీవ్రమైన శిక్ష పొందాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈరోజు బైబిల్లో అలాంటి మనుషులు ఉన్నారు. దేవుడు చెప్పినాడు, ఇజ్రాయేల్ ప్రజలు చెప్పినాడు, యెహోషువ మీరు శపితమైన దాన్ని అన్య జనుల యుద్ధ నుంచి తీసుకొచ్చుకోవద్దు, ఆ ప్రజల నుంచి తీసుకొచ్చుకోవద్దు, వెండి కానీ బంగారం కానీ ఏది కూడా తీసుకొచ్చుకోవద్దు అనేసి దేవుడు చెప్తారు. కానీ ఈ ఇజ్రాయేల్ ప్రజలలో ఆకాన్ అనే ఒక మనుషుడు ఉంటాడు. అతడు ఎంత తెలివిగా, అసలు ఎవ్వరు తెలియకుండా ఆ యెరికో పట్టణంలో ఉన్న శపితమైన బంగారం కానీ వెండి కానీ అక్కడున్న వస్తువులు కూడా తెచ్చుకొని అతడున్న డేరాలలో గుంత తీసి ఆ గుంతలో పాతి పెడతాడు. ఎవరు తెలియకుండా చేసినాడు. అతని యొక్క తల్లిదండ్రులు తెలియదు, బంధువులు తెలియదు, ఇరుగు పొరుగు వాడు తెలియదు, ఎవరు తెలియకుండా చేసినాడు. ఆఖరికి నాయకుడని యెహోషువకు కూడా తెలియకుండా చేసినాడు. కానీ దేవుని తెలియదా? దేవుడు చూసినాడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధాన్ని పోయినప్పుడు ఓడిపోయినారు. వాళ్ళందరూ ప్రార్థన చేసినాడు, అయ్యా ఎందుకు ఓడిపోయినావు, నీవు తోడుగున్నాక మేము ఎందుకు ఓడిపోయినావు శత్రువులు ఎదుట అన్నప్పుడు, నేను తీసుకోవద్దని చెప్పిన ఆ శపితమైన దాన్ని మీరు తీసుకొచ్చుకున్నారు. ఎవరు తీసుకొచ్చుకున్నారు అని చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆ చీటీలు వేసినప్పుడు అక్కడ ఆకాను పేరు బయటపడతాడు. చూడండి, ఎవరు తెలియదండి, మనుషులకు తెలియకుండా చేసినాడు, కానీ దేవుడు బట్టబయలు చేసినాడు. ఆ తర్వాత అతడు శిక్ష పొందాల్సి వచ్చింది, అతడు మరణించాల్సి వచ్చింది. బైబిల్లో దావీదు కూడా ఉంటాడు, ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించిన ఒక గొప్ప రాజు. అలాంటి గొప్ప రాజే, జ్ఞానవంతుడు, అతడు ఒక పాపం చేసి నరహత్య చేస్తాడు. నరహత్య చేసి ఎవరు తెలియకుండా, నరమాతృను తెలియకుండా, అతని కింద ఉన్న సైనికులు కూడా తెలియకుండా ఆ ఉరియాని చంపించేస్తాడు. చంపించేసి అతని భార్యని ఇతని భార్యగా చేసుకుని ఎవ్వరు తెలియకుండా ఉంటాడు. చూడండి ఎంత ఘోరమైన పాపం చేసినాడు. ఒకవైపు నరహత్య చేసినాడు, చేసి ఎవరు తెలియకుండా చేసినాడు, చేయించినాడు. ఆ తర్వాత అతని భార్యని తీసుకొచ్చుకొని ఇతని రాజ్యంలో పెట్టుకొని భార్యగా
చేసుకుంటాడు. కానీ దేవుడు ఇదంతా చూసి ఏం చేసినాడంటే నాతాను ప్రవక్తను పంపి అతడు చేసిన పాపాన్ని బయట పెట్టించినాడు. దావీదు దాయలేకపోయినాడు, అందరి ఎదుట దాచినాడు. నేను రాజును కదా, నేను ఏది చేసినా చెల్తుంది, నేను చేసిన పాపను ఎవరు ఖండించలేరు, ఎవరు చూడలేరు అనుకున్నాడు. కానీ అతడు చేసిన నరహత్యను, అతడు చేసిన పాపాన్ని దేవుడు చూసినాడు, బట్టబయలు చేసినాడు, బయట పెట్టినాడు. ఆ తర్వాత ఎంతో శ్రమల పాలైనాడు. ఈరోజు అందుకనే మీరు ఎవరైనా సరే వర్ధిల్లరు మీ జీవితంలో. ఈ వ్యర్థమైన పాపాలు దాచిపెట్టుకుంటూ వస్తున్నారేమో మీరు, మీ జీవితంలో వర్ధిల్లలేరు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, వాటిని ఒప్పుకోనండి. మీరు చేసిన ఏదైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పుకోండి, దాచిపెట్టకండి, వాటిని ఒప్పుకోండి. దేవుడు ఎవరికైనా ఒక అవకాశం ఇస్తాడు, ఒక ఛాన్స్ అనేది ఇస్తాడు. ఆ సమయంలో మీరు ఒప్పుకున్నట్లయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక మిమ్మల్ని క్షమిస్తాడు ఆయన. ఆదాము అవ్వ దేవుడు తినవద్దన్న పండు తిన్నప్పుడు దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి, ఆదామా నేను తినవద్దన్న పండు తిన్నావా అని దేవుడు అడిగినాడు. దేవునికి తెలియదా? తెలుసు. అతడు పండు తిన్నాడని తెలుసు, అవ్వ కూడా తిన్నదని తెలుసు, సాతానుగాడు మోసపుచ్చినాడని తెలుసు. కానీ ఎందుకు అడుగుతున్నాడేమో అంటే వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకుంటారేమో అని దేవుడు చూసినాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆదాము అంటున్నాడు, నీవిచ్చినావు కదయ్యా శ్రీ, ఆమె తిని నాకు కూడా తెచ్చిస్తే నేను కూడా తిన్నాను. అప్పుడు దేవుడు అవ్వని అడుగుతున్నాడు, ఏమ్మా వద్దన్న పండు తిన్నావా అంటే, అగో ఆ సర్పం నన్ను మోసపుచ్చింది, నేను తిన్నాను అనేసి. చూడండి, ఒకరి మీద ఒకరు మోపుకుంటున్నారు కానీ వాళ్ళు చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవట్లే. మేము చేసింది పాపము, మేము చేసిన దోషము, మేము చేసింది అయ్యా నీకు విరోధంగా మేము పాపం చేసినాము, మమ్మల్ని క్షమించయ్యా అనేసి వేడుకోవట్లే. ఒకరి మీద ఒకరు మోపుకుంటున్నారు పాపాన్ని. చాలా మంది అలాగనే చేస్తారు, తప్పులు చేసి వాళ్ళ మీద మోపుతారు, వీళ్ళ మీద మోపుతారు. ఎవరి మీద మోపుతారండి? ఎవరి మీద మోపినా కూడా దేవుని తెలవదా? బైబిల్లో ఎంతో మంది ఉన్నారు. యోసేపు ఏ పాపం చేయకపోయినా కూడా ఆ యొక్క ఫరో భార్య ఒక నింద పెట్టినది. ఈయన పాపం చేసినాడు, నన్ను పాపం చేయమని ప్రేరేపించినాడు అనేసి ఒక నింద పెట్టింది, పాపం మోపినది. చాలా మంది ఒప్పుకోరు, చేసిన నేరాన్ని ఒప్పుకోరు, చేసిన పాపను ఒప్పుకోరు, ఇతరుల మీద దోస్తారు, ఏం తెలవని వాళ్ళ మీద మోపుతారు, అది అమాయకుల మీద మోపుతారు. చూడండి, ఇది ఇంకా ఘోరమైన పాపం. దేవుడు అవకాశాలు ఇస్తున్నప్పుడు కూడా, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు కూడా, దేవుడు గద్దిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఒప్పుకోకుండా ఇంకా గర్వంతో అహంకారంతో ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది లేరు? ఉన్నారు. ఒప్పుకోరు వాళ్ళు. నేనేం పాపం చేయలే, నేనేం తప్పు చేయలే. తప్పు చేసినాక, పాపం చేసినాక కూడా వాటిని ఒప్పుకోకుండా గర్వంగా ఉంటారు. ఒకరి మీద ఒకరు దోసుకుంటారు, పొరుగు వారి మీద దోస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దోస్తారు, అనేకుల మీద దోసి ఇబ్బందులు పాలు చేస్తారు. జాగ్రత్త. చేసిన పాపం సరిపోక దాచిపెట్టడము, దాచిపెట్టిన దాన్ని మళ్ళీ ఒప్పుకోకుండా మళ్ళీ ఇతరుల మీద దోయడం, ఇంత ఘోరమైన పాపిష్టులను దేవుడు ఎప్పుడు కూడా సహించడండి. తగిన శిక్ష ఉంటుంది, తగిన మూల్యం ఉంటుంది. అందుకనే మీరు చేసిన పాపం మీరే ఒప్పుకోండి. ఎవరు పాపాలు వాళ్ళే ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు, ఆయన నీతిమంతుడు, న్యాయమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు చేస్తారు యేసు ప్రభు. అందుకనే చేసిన పాపాలు ఒకరి మీద ఒకరు మోపుకోకుండా, వేరే వాళ్ళ మీద మోపకుండా నీ పాపాలు నువ్వే ఒప్పుకో. దాచిపెట్టకుండా ఒప్పుకో, దేవుడు అవకాశం ఇస్తున్నావు. ఒప్పుకోకుండా ఇంకా అట్లనే గర్వంగా ఉంటే దేవుడు మాత్రము
ఏదో ఒక రోజు నిన్ను శిక్షిస్తాడు. జాగ్రత్త. ఇంకా వాక్యం ద్వారా ఇక్కడ బైబిల్ చెప్తుంది, విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. పాపాలు ఒప్పుకోవడము ఎంత ప్రాముఖ్యమో వాటిని విడిచిపెట్టడం కూడా అంతే ప్రాముఖ్యం. చాలా మంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు ఇక పాపాన్ని. ఏదో అప్పటికప్పుడే ఒప్పుకుంటారు. ఏదో ఒక వాక్యం వినగానే, ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నీ వాక్యం ద్వారా మాట్లాడినవయ్యా, నీ దాసుల ద్వారా మాట్లాడినవయ్యా, అయ్యా నా పాపాలు క్షమించయ్యా అని ఒప్పుకుంటారు ఆ సమయంలో. తర్వాత పోయి మళ్ళా చేస్తారు ఆ పాపాన్ని. ఆ విధంగా చేయొద్దు. నువ్వు ఎక్కడైతే నువ్వు పాపాలు ఒప్పుకున్నావో అవి విడిచిపెట్టాలి. ఎందుకంటే మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం, పాత నిబంధన కింద లేవు. పాత నిబంధనలో పాపం చేసి మరలా ఒప్పుకునేవాళ్ళు, మళ్ళా పోయి మళ్ళా పాపం చేసేవాళ్ళు. పాపం చేసేది ఒక గొర్రె పిల్లను తెచ్చి వాళ్ళ పాపల నిమిత్తము బలి అర్పించేవాళ్ళు. అది దిద్దుబాటు జీవితం. చేసేవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. అయితే కొత్త నిబంధనలు ఆ విధం కాదు. ఒక్కసారి నువ్వు యేసు ప్రభుని నువ్వు రుచి చూచినట్లయితే, ఒక్కసారి యేసు రక్తంలో కడగబడినట్లయితే, ఇంకా నువ్వు నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంతేగాని మరలా అవి జ్ఞాపకం చేసుకోవద్దు, వాటి వైపు చూడకూడదు, అవి చేయకూడదు. ఇక వాటి వైపు నువ్వు పోకూడదు. ఇక ఇది మనం యేసు రక్తం కిందకు వచ్చినాము, క్రొత్త నిబంధన కిందకు వచ్చినాము. అందుకనే ఇప్పుడు మనము విడిచిపెట్టాలి. కొంతమంది కుక్కలాగా అందుకనే బైబిల్లో ఉంది, కుక్క తన వాంతి తీరినట్లుగా మరలా వాళ్ళు చేసిన పాపం వైపు మరలా తిరుగుతారంట. అలాంటి వారు ఉన్నారా? ఈరోజు నువ్వు ఒప్పుకోవడమే కాదు, దాన్ని విడిచిపెడితే నువ్వు కనికరం పొందుతావు. బైబిల్ చెప్తుంది, విడిచిపెట్టువారు కనికరం పొందుతాడు. దేవుని కనికరం పొందుతావు, దేవుని కృపను పొందుతావు, దేవుని రాజ్యమును నువ్వు ప్రవేశిస్తావు. విడిచిపెట్టకుండా ఒప్పుకోవడము, మళ్ళీ తిరిగిపోయి పాపం చేయడము, దేవుని దగ్గర ఒప్పుకోవడము, మళ్ళా పాపం చేయడము, ఇది కాదు. ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టు. నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదు ప్రభువా అంటే దేవుని యొక్క సహాయం కోరు, దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు నిజంగా దేవునికి లోబడినట్లయితే, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసి దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నట్లయితే ఏ పాపానైనా కూడా నువ్వు జయించగలుగుతావు. విడిచిపెట్టు. అంతేగాని చేసిన పాపని మరల చేస్తే అది వ్యర్థం. అది నువ్వు కనికరం పొందలేవు, నిత్యత్వంలో ప్రవేశించలేవు. నువ్వు విడిచిపెట్టండి. ఇంకెప్పుడు కూడా ఒప్పుకున్న పాపం వైపు చూడకండి, అటు వెళ్ళకండి, అది చేయకండి. మీరు ఒక పరిశుద్ధంగా జీవించండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే, మీరు కనికరించబడాలంటే, మీకు నిత్యత్వంలో మీకు స్థలం దొరకాలంటే, ప్రవేశించాలంటే, చేసిన పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. చేసిన పాపాలు చేస్తూ పోతే మీకు క్షమాపణ ఎక్కడది? దొరకదు మీకు క్షమాపణ. అందుకని ఈరోజు అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లలేరు. బయటపడ్డ రోజు శిక్షించబడాల్సి వస్తుంది, అవమానాలు పాల్గొవాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుని కనికరం పొందుతావు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. కాబట్టి మరి ఈ విధంగా మనం ఉందాము, నమ్మకంగా ప్రభువుకు ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.